నిజాయితీకి పరీక్ష. తేజోపురం రాజుగారి ఖజానా వ్యవహారాలు చూసే కోశాధ్యక్షుడు గుణాఢ్యుడు వయసు పైబడ్డంతో పదవి విరమణ పొందాడు. ఆ పదవిని భర్తీ చేయటానికి రాజు విక్రమసింహుడు తన రాజ్యంలోని గురుకులాలన్నింటికీ తగిన అభ్యర్థిని ఎంపిక చేసి పంపమని వర్తమానం పంపాడు. గురుకులాలు పంపిన అభ్యర్థులను పరీక్షించి బాధ్యతల మంత్రి సులోచనుడికి అప్పగించాడు. గురుకులాల నుంచి మొత్తం 20 మంది అభ్యర్థులు వచ్చారు. వారికి అనేక పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిలో తేజ మీద అనే 2 అభ్యర్థులు సమ ఉజ్జీలుగా తేలేరు. రాజు మంత్రి మాట్లాడుకుని వారిద్దరికీ మర్నాడు రమ్మన్నారు. మర్నాడు తేజ మేధ ఇద్దరూ వచ్చారు. మంత్రి సులోచనుడు వారిద్దరికి ఒక్కొక్క పక్షి ఉన్న చెరొక పంజరం ఇచ్చాడు. 2 పంజరాల్లోని పక్షులు ఒకే విధంగా ఉన్నాయి. ఇద్దరికి మంత్రి సులోచనుడు ఇలా చెప్పాడు, చూడండి, ఈ 2 పక్షులు ఒకే జాతికి చెందిన అరుదైన పక్షులు. ఇవి ఏడాది ఒక్క గుడ్డు మాత్రమే పెడతాయి. వీటికి ఆ సమయం వచ్చింది. ఈ నెలలో ఎప్పుడైనా గుడ్డు పెట్టవచ్చు. గుడ్డు పెడితేనే పంజరంలో పక్షి గుడ్డుతో సహా రండి. ఎవరి పక్షి ముందుగా గుడ్డు పెడుతుందో వారికి అదనంగా ఈ పరీక్ష వెసులుబాటు కల్పిస్తాము అని చెప్పాడు. ఇద్దరు పంజరాలు తీసుకుని వెళ్ళారు. 25 రోజులు గడిచిపోయాయి. 2 పక్షులు గుడ్లు పెట్టలేదు. పక్షి త్వరగా గుడ్డు పెడితే తనకు పరీక్షలో కొంత కలిసి వస్తుంది కదా అని ఆలోచించాడు తేజ. కానీ మేధ మాత్రం మంత్రి మాట ప్రకారం పక్షి గుడ్డు కోసం నెల్లాళ్ళు వేచి ఉండాలని అనుకున్నాడు. 28 రోజులు ఇట్టే గడిచిపోయాయి. తేజ ఇక ఆగలేకపోయాడు. మేధా కంటే ముందుగా మంత్రికి గుడ్డు చూపించాలనుకున్నాడు. దగ్గరలోని అడవికి వెళ్ళి రకరకాల పక్షులు గూళ్ళు వెతికాడు. తన దగ్గర ఉన్న పక్షికి సరిపోయే ఒక గుడ్డును తెచ్చి పంజరంలో పెట్టాడు. వెంటనే మంత్రి వద్దకు వెళ్ళి తన పక్షి గుడ్డు పెట్టిందంటూ చూపించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మంత్రి సులోచనుడు మేధ మాటలు విన్నాడు. ఇద్దరిని ఉద్దేశించి ఇలా అన్నాడు, తొందరపడకండి. అసలు ఆ పక్షులు గుడ్లు పెట్టవు. వాటికి ఒక ప్రత్యేకమైన ఔషధం ఇవ్వడం వల్ల అవి ఏడాది వరకు గుడ్లు పెట్టలేవు అన్నాడు. అర్థమైందా తేజ? నువ్వు అడ్డదారిలో ఉద్యోగం పొందాలని ఏదో గుడ్డు పంజరంలో పెట్టి తెచ్చావు. మేధా మాత్రం న్యాయంగా ఉత్త పక్షిని మాత్రమే తెచ్చాడు. ఈ ఉద్యోగం ఖజానాకు సంబంధించింది. నువ్వు ఇప్పుడే న్యాయంగా లేవు. నిన్ను మేమెలా నమ్మగలం? అందుకే ఈ ఉద్యోగాన్ని మేధాకి ఇస్తున్నాం. ఇకనైనా న్యాయంగా ఉండటం నేర్చుకో. మోసంతో ఏదైనా సాధించాలనుకోకు. నువ్వు తెలివైన వాడివి, కష్టపడి సాధించు అన్నాడు. తేజ తన తప్పు గ్రహించి ఇకపై న్యాయంగా కష్టపడి ఉద్యోగం సాధించాలనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేధా కోశాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.